జరుగుతుందని వ్యవస్థని ప్రశ్నిస్తుంది కేవలం ఓకే టీవీనే. కేవలం అని ఎందుకు అంటున్నా అంటే అందరికీ పార్టీ ముసుకుంది, కానీ ఓకే టీవీ బీజేపీని ప్రశ్నిస్తుంది, బీఆర్ఎస్ని ప్రశ్నిస్తుంది, కాంగ్రెస్ని కూడా ప్రశ్నిస్తుంది. అధికారంలో ఉంది కాంగ్రెస్ కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తుంది. ఇదే క్రమంలో ప్రశ్నిస్తున్నామని చెప్పి ప్రశ్నించే గొంతుల్ని నొక్కి పెడుతున్నారని చెప్పి గతంలో అర్చిన గోలబెట్టిన సోకాళ్ళు పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మల్లారెడ్డి వేల కోట్లు భూములు ఆస్తులు అన్నారు కదా, వాళ్ళకి పదవి పోయింది, వీళ్ళకి వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి, వీళ్ళ ఉద్యోగాలు వచ్చినాయి. మరి వీళ్ళు ఎందుకు మల్లారెడ్డి మీద యాక్షన్ తీసుకోరు? 42 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలిచే అంత బీసీ నాయకులు, అంత ఆస్తిపరులు ఉన్న బీసీ నాయకులు ఉన్నారు ఈ సమాజంలో. సో వాళ్ళు ఎందుకు మాట్లాడరు? గతంలో మీడియా గొంతు నొక్కేస్తున్నారు, యూట్యూబర్ల గొంతు నొక్కేస్తున్నారు, ప్రశ్నించే గొంతులు నొక్కుతున్నారన్న బీసీ నాయకులు ఎక్కడ పోయారు? అసలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ ఎందుకు వస్తుంది మీడియా ఛానల్స్లో? ఓసీ అయితే మాట్లాడకూడదా? బీసీ అయితే మాట్లాడకూడదా? ఎస్సీ అయితే మాట్లాడకూడదా? ఎస్సీ అయితే మాట్లాడకూడదు? ఎందుకు విడిపోతున్నారు? ఒక పెద్ద అని చెప్పారు, మలమూత్రాలు విసర్జిస్తేనే దేహం బాగుపడుతుంది, కులగోత్రాలు విసర్జిస్తేనే దేశం బాగుపడుతుందని. సో మన దేహాన్ని మనం ఫస్ట్ కుల మతాలు విసర్జించిన తర్వాత కదా మాట్లాడాలి. సో మన అందరితో సమానం కదా. మీడియా అంటేనే ఒక కెమెరా ముందరికి వచ్చి మాట్లాడుతున్నాం అంటే అందరి కష్టాలని మనం వెనక పెట్టుకొని, మన నెత్తి మీద పెట్టుకొని, మన నోట్లోంచి మాట్లాడుతున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు మీడియా కూడా బీసీ మీడియా, ఓసీ మీడియా, ఎస్సీ మీడియా, ఎస్టీ మీడియా అని విడిపోతే ఇంకా మనలో మనం కొట్టుకోవాలి కదా. సో సోకాళ్ళు పెద్ద మనిషి 42 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలిచాడు కదా, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరిని ఏం చేయకుండానే వస్తున్నాయా? మరి స్క్రీన్ మీద 10 రూపాయలు ఇవ్వండి, మీరు తాగే ఛాయ్ పైసలు ఇవ్వండి అని చెప్పి మాట్లాడిన పెద్ద మనుషులు కూడా ఈరోజు ఎమ్మెల్సీలు అయ్యి మాకు ఫండ్స్ ఇస్తలేరు, మా పరిస్థితి బాగాలేదు, మేము ఎవరికి చెప్పుకోవాలో అర్థమైతే లేదు, మా దగ్గర ఫండ్స్ లేవు, ఎమ్మెల్సీ అయినా కానీ ఉత్తగున్నా, మేము నాకు గురుకులాలకు ఎంతో చేయాలని ఉంది అని చెప్పి మాటలు చెప్తున్నారు కదా, ప్రశ్నించరు కదా. మరి ఇప్పుడు ప్రశ్నించండి కదా. ఏం సీఎం రేవంత్ రెడ్డి అని మాకే పదవులు లేవు, మేము బరాబర్ ప్రశ్నిస్తాం, ప్రశ్నిస్తే మళ్ళీ మా బీసీ నాయకులు అంటున్నారని ఎదురుదాడి చేస్తున్నారు. ఒక ఆడపిల్లని అసభ్యంగా బిహేవ్ చేసి ఆడపిల్లల్ని రోడ్డుకు లాగి ఆడపిల్లని జీవితాలతో ఆడుకునే వ్యక్తులు బీసీలు అయితే ఎలా చేయొచ్చా? మరి మల్లారెడ్డి కేసులను ఎందుకు బయట తీయలే? అంత పెద్ద దుర్మార్గుడు అని చెప్పి 6 నెలల పాటు మొత్తుకుని ఎలక్షన్కి 1 నెల ముందల రోజు మొత్తం సైలెంట్ చేసి అసలు ఎమ్మెల్యే కంటెస్ట్ చేయట్లేదని చెప్పి చేతులు కట్టుకున్న పెద్ద మనుషులు ఎందుకు మల్లారెడ్డి ఇష్యూలో మల్లారెడ్డి ఆస్తులు ఎందుకు బయటకు తీయట్లేదు? మల్లారెడ్డి దుర్మార్గుడు అని చెప్పిన మీ వీడియోలు మళ్ళీ రిపీట్ చేయండి కదా. మల్లారెడ్డి దుర్మార్గుడు అనే వీడియోస్ని మళ్ళీ రిపీట్ చేయండి, ఇప్పుడు వేయండి, మీ భాగవతాలు బయటపడతాయి. అదే వీడియోలు ఇప్పుడు మీ ఛానల్స్లో టెలికాస్ట్ చేయండి. లేదంటే చూస్తున్న వ్యూవర్స్ ఎవరైనా సరే క్లియర్గా వెళ్ళి మల్లారెడ్డి ఇష్యూస్ ఏమైనా అని చెప్పేసి సోకాల్డ్ ఛానల్స్లో చెక్ చేయండి. ఎందుకు నీరు గార్చారు? ఎవరు అమ్ముడుపోయారు? ఎంతకు అమ్ముడుపోయారు? మల్లారెడ్డి స్థాయి పార్టీకి అయితే 2000 కోట్లు ఇవ్వగలిగే స్థాయి. మరి వ్యక్తిగా నిన్ను డ్యామేజ్ చేస్తున్న వాళ్ళకి ఎంత ఇచ్చారు? మరి 42 కోట్ల రూపాయలు ఎమ్మెల్సీలో గెలవడానికి ఖర్చు పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏం మేనేజ్ చేయకుండానే, పోల్ మేనేజ్మెంట్ చేయకుండానే ఉద్దరికి వచ్చి ఎవరు ఓట్లేలే కదా. మరి ఆ నియోజకవర్గాల్లో ఉన్న మిమ్మల్ని నమ్ముకున్న గ్రాడ్యుయేట్లకి ఏం లబ్ధి చేకూర్చారు? ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారు? ఎన్ని గురుకులాలను మీరు సందర్శించారు? ఎన్ని స్కూళ్ళకి వెళ్ళారు? ఎన్ని కాలేజీలకు వెళ్ళారు? ఎంతమంది విద్యార్థుల ఘోష విన్నారు మీరు? ఏం జరుగుతుందో మీకు తెలుసా రాష్ట్రంలో? ఎంతసేపు రేవంత్ రెడ్డి భజన, ఈడబ్ల్యూఎస్కి అందరూ మద్దతు తెలుపుతున్నాం, మేము ఎవరం కాదనట్లేదు. మీరు సర్క్యులేట్ చేసిన పేపర్ని మేము ఇదే టీవీలో ప్రజెంటేషన్ చేసినాం. ఈడబ్ల్యూఎస్ మీ సొత్తు కాదు కదా. ఈడబ్ల్యూఎస్ అందరి సొత్తు, అందరికీ చెందాలి. రిజర్వేషన్లు అందరికీ చెందాలి. బీసీ రిజర్వేషన్ పోరాటం చేస్తే మేము కూడా వచ్చి కొట్లాడతాం కదా. అంటే మేము పుట్టుక ఆ కులంలో పుడితే ఇంకా వాడు దుర్మార్గుడు, దొంగ, లంగా అన్నట్టేనా? అంటే ఇవన్నీ మైనారిటీ కులాలు, మెజారిటీ కులాలు కూడా కాదు. బీసీలు అంటే మెజారిటీ కులాలు. అసలు బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ అనే వ్యత్యాసం ఎందుకు వస్తుంది మీడియాకి? పోలీస్కి కావచ్చు, లాయర్కి కావచ్చు, పార్లమెంట్కి కావచ్చు, మీడియాకి కావచ్చు, ఈ 4 వ్యవస్థలకి ఈ కుల మతాలతో సంబంధం లేకుండా వ్యవస్థలు నడిపించే ధైర్యం ఉండాలి. ఇవి మాట్లాడకుండా రాజకీయం చేయగలగాలి, లేదంటే ఏదైనా జర్నలిజం చేయగలగాలి. ఇది ఏది లేకుండా అడ్డగోలుగా ఒక ఆడపిల్లని అబ్యూజ్ చేసి, ఒక ఆడపిల్లని రోడ్డు మీదకి లాగి అల్లరి చేసి కారులు వేసుకొని కొట్టిన లీడర్ని, సోకాళ్ళు పెద్ద మనుషుల్ని ఎవరు క్వశ్చన్ చేయరు. ఎందుకంటే మాది ఒక వర్గం. ఫస్ట్ మీకున్న ఆస్తుల్ని వ్యక్తపరచండి, మీ ఆస్తుల్ని జాతీయం చేయండి. జాతీయం చేసి నేను బీసీల కోసం కొట్లాడతా అని చెప్పండి. పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కదా, పెద్ద నాయకులందరూ ఏం చేస్తున్నారు? బీసీలకు ఎందుకు ఇప్పటికీ అన్యాయం జరుగుతుంది? మరి బీసీ పార్టీ ఏమైంది? బీసీల కోసం పెట్టిన పార్టీ ఎటుపోయింది? రైట్ టు రీకాల్ ఎటుపోయింది?
7200 మరి పేరుతో చేసిన ఆ, అరాచకాలు ఎటుపోయినాయి? ఎందుకు మల్లారెడ్డిని మళ్ళీ మీరు తెర మీదకి తీసుకొస్తలేరు? మీకు అధికారం ఇచ్చారు కదా, మల్లారెడ్డి చేసిన అరాచకాలు ఏవి, మల్లారెడ్డి చేసిన ల్యాండ్ స్కామ్స్కి ఎందుకు తీస్తలేరు? మల్లారెడ్డి పేరుతో మీరు ఎందుకు రాజకీయం ఇప్పుడు చేస్తలేరు? అధికారం మీ చేతిలోకి వస్తే నేను అది చేస్తా ఇది చేస్తా తాట తీస్తా అన్నారు కదా, ఏ తాట తీస్తురు? అధికారం మీ చేతిలో ఉంది, మీరు ఎమ్మెల్సీ, మీరు పట్టభద్రులు ఎమ్మెల్సీ, మీకు అధికారం ఉంది, మీ అధికారాన్ని మీరు వాడరు. ఉత్తగా వచ్చి కెమెరా ముందర నేను కూడా 100 మాట్లాడతా, ఇంకో గంట మాట్లాడతా. దీనివల్ల ఏం జరుగుద్ది? ప్రజల బాధల్ని వ్యక్తపరిచి ప్రజల బాధల్ని బయటపెట్టి, అరే భయ్ వీడు ఇట్లా బాధపడుతున్నాడు, లగచర్లో ఇష్యూ జరుగుతుంది, ఎస్సిడిడిలో ఇష్యూ జరుగుతుంది, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అవుతుంది, లేదంటే పలానా ఐఏఎస్ ఆఫీసరు బీహార్ నుంచి వచ్చినాడు 30,000 కోట్ల స్కామ్ చేసిండు, వీడు ఒక 10,000 కోట్ల స్కామ్ చేశాడు, వీడు లీడర్లను మేనేజ్ చేసి ఆస్తులన్నీ దోచుకొని వెళ్ళిపోతున్నాడు, పక్క రాష్ట్రాల్లో యూనివర్సిటీల్లోనూ కాలేజీల్లో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ను కొనుక్కుంటున్నారు, వీళ్ళ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎంక్వైరీ చేయండి, ఇది మన రాష్ట్ర సంపద, మా బాపు కొట్లాడిండు, మా నాన్న కొట్లాడిండు, మా అన్న కొట్లాడిండు, మా అక్క కొట్లాడింది, మా అమ్మ కొట్లాడింది, మేము కూడా కొట్లాడితేనే వచ్చింది తెలంగాణ, మేము కడుతున్న ట్యాక్స్ రా భయ్ బరాబర్ అడుగుతాం అని అడిగితే మీకు ఎందుకు కోపం వస్తుంది? ఎందుకు బాధ వస్తుంది? బరాబర్ సెక్రటరియట్లోకి పోయే అర్హత అందరికీ ఉంది, రైట్స్ అందరికీ ఉన్నాయి. సెక్రటరియట్లోకి పోతాం, ఎమ్మెల్యేని కలుస్తాం, ఎంపీలని కలుస్తాం, అపోజిషన్ పార్టీ లీడర్లను కలుస్తాం, అందరినీ కలుస్తాం. ఎందుకు కలవకూడదు? బరాబర్ కలుస్తాం. అవకాశం ఇచ్చిన ప్రతి నాయకుడిని కలుస్తాం. 11 మంది మంత్రుల్లో 9 మంది మాయమైపోయారు, ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు. వాడికి ఒక బొకేనో శాల్వానో పట్టుకెళ్ళి జోగి అమ్మ నువ్వు అంటే చేయి కోసుకుంటా నాది పలానా చోట అని చెప్తే తప్ప అపాయింట్మెంట్లో ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఇదే రాజకీయ నాయకులు గత సంవత్సరం మొత్తం మా మైకుల దగ్గర, మా గొట్టాల దగ్గరే కాలయాపన చేశారు. ఒక్క నిమిషం వెయిట్ చేయి, ఇది ఇచ్చేసి నీ దగ్గరకు వస్తా, నువ్వు ఒక్క నిమిషం వెయిట్ చేయి, నీది ఇచ్చేసి నీ దగ్గరకు వస్తా అని చెప్పి చెప్పుకునే సందర్భాలు ఉన్నాయి. ఇదే మంత్రులు, అవైలబిలిటీలో ఉన్న మంత్రుల దగ్గరికి ఖచ్చితంగా పోతాం, ప్రజల సమస్యలు తీసుకుపోవడానికే పోతాం, ఎమ్మెల్యేల దగ్గరికి పోతాం, ప్రజల సమస్యలపైనే పోతాం, ప్రతిపక్ష నాయకుల దగ్గరికి పోతాం, బరాబర్ ప్రజల సమస్యల కోసమే పోతాం. సో ఎటుపోయినా ప్రజల సమస్యల కోసం కొట్లాడటమే తప్ప లాబింగ్లు చేయడానికో, రాజకీయాలు చేయడానికో, లేదంటే ఇంకేదో పదవులు ఆశించో పోం. అట్లా అనుకుంటే బరాబర్ పార్టీలో జాయిన్ అవుతాం. 3 పార్టీలు కాదు 34 పార్టీలు ఉన్నాయి తెలంగాణలో. ఏదో ఒక పార్టీలు జెండా వేసుకొని ఎక్కడికైనా పోగలుగుతాం. అది ఇంకా ఇండిపెండెన్స్, అక్కడ ఇంకా స్వతంత్రం ఉంటుంది. అరే జర్నలిజం అనే పేరుతో మేము ఏదైనా మాట్లాడితే చదువుకున్న డిగ్రీలు తీసుకున్న వాళ్ళు మాట్లాడుతుంటే డిగ్రీలు లేని వాళ్ళు వచ్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతారు. సో ఫస్ట్ బీసీ అని మీరు మాట్లాడుతున్నారు, మేము బీసీ వాదానికి